హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఇది వచ్చేసి హోలీ వ్లాగ్. మీరందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మా చిన్నోడైతే మార్నింగే లేస్తాడు, బట్ ఖుషిగాడు ఇంకా లేవలేదు. కింద పిల్లలు ఆడుతున్న సౌండ్ అనిపిస్తుంది, సో ఇప్పుడు వెళ్ళి దాన్ని లేపాలి. చదువు ఏబిసి చెప్పు. ఇదే చెప్పు. ఇదేంటి? ఇదేది? యాపిల్. యాపిల్ ఎక్కలు ఉందా? ఈ మినీ బుక్స్ అన్నీ నేను ఖుషిగాడు చిన్నప్పుడు తీసుకున్నవే. ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఉంటాయి. వీడికి నేను సెపరేట్గా ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నా, బట్ అయినా వాడికి ఈ బుక్స్ అంటేనే ఇష్టం. అందులో కూడా ఈ ఫ్రూట్ బుక్. ఎన్ని బుక్స్ చూపించినా కూడా ఈ బుక్కే తీసుకొచ్చి చెప్పమంటాడు. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, లిచీ. చూడు ఖుషు, చిన్నడా. హ్యాపీ హోలీ ఖుషు, హ్యాపీ హోలీ. ఇప్పుడు లేస్తారా బిడ్డ? హోలీకి అందరు ఆడుతున్నారు కింద. పోదామా మనం? పోదామా కిందికి? పొట్టడా ఖుషిగా. వాట్ ఆర్ యు డూయింగ్? ఖుషి నో. బ్రేక్ఫాస్ట్ తినేసి ఖుషి హోలీ ఆడడానికి కిందికి వెళ్ళింది. నేను ఇంకా మెల్లిగా చిన్నోని తీసుకొని వెళ్ళాను. మార్నింగ్ నుంచి పిల్లలు ఆడుతూ ఉండే కదా, సో ఇది వెళ్ళేసరికి ఓన్లీ 2-3 మాత్రమే ఉండే. దొంగ ఎంతసేపు చేసాను కూడా టకటగా. హ్యాపీ హోలీ. చిన్నోడు ఏంద్రా ఇదేంటి? నేను చిన్నోడు కింద కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి కొన్ని పిక్చర్స్ దిగేసి పైకి వచ్చేసాము. మేము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ పిల్లలందరూ జాయిన్ అయ్యారు హోలీ ఆడడానికి. పైకి రాగానే చిన్నోడు ఫుల్ స్లీపీ ఉండే. ఇంకా వాడిని పడుకోబెట్టేసి వెంటనే నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి నేను వెజిటేబుల్ పులావ్ చేస్తున్నా. కొన్నిసార్లు ఏం కుక్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి సింపుల్గా ఇలా పులావ్ చేసేస్తే క్విక్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం స్పెషల్గా కూడా కుక్ చేసినట్టు అనిపిస్తుంది. ఈరోజు యాక్చువల్లీ ఇంకో పెద్ద పని ఉంది. హోలీ రోజున పిల్లలకి బిస్కెట్ దండ వేస్తారు కదా, సో ఇప్పుడు అది గుచ్చాలి. మా చిన్నోడికి ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ వాడు జస్ట్ 2 months ఓల్డ్ ఉండే, సో అప్పుడు ఎందుకులే వేయడము అని చెప్పి అప్పుడు వేయలేదు. సో ఈ ఇయర్ చేస్తున్నాను. మనకు బయట కూడా సెపరేట్గా ఇలా బిస్కెట్ దండలు అమ్ముతారు, బట్ నాకెందుకో పిల్లలు నోట్లో పెట్టుకుంటారు కదా, సో బయటవి బదులు ఇంట్లోనే చేయడం బెటర్ అనిపిస్తుంది. సో బిస్కెట్స్ తీసుకొచ్చుకొని ప్రతి ఇయర్ నేనే గుచ్చుతాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదైనా పని ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అనుకుంటే కొన్నిసార్లు ఎందుకో తెలీదు ఉన్నదానికన్నా ఇంకా మెల్లిగా అవుతుంది. మా చిన్నోడు లేచేలోగా ఫాస్ట్గా బిస్కెట్ దండలు కుచ్చేయాలనుకున్నా, బట్ మర్చిపోయి మొనాకో బిస్కెట్స్ ఆర్డర్ పెట్టాను. ఈ బిస్కెట్స్లో ఏంటంటే మిడిల్లో హోల్ ఉండదు అండ్ నాకు టైంకి నీడిల్ కూడా దొరకలేదు. ఇంకా జాగ్రత్తగా బిస్కెట్స్ అన్నిటికీ సీజర్తో హోల్స్ చేస్తూ కూర్చున్నా. ఫాస్ట్గా చేస్తేనేమో బిస్కెట్స్ బ్రేక్ అవుతాయి. నా పని అయ్యేలోగా మా చిన్నోడు కూడా లేచాడు. మంగారా, ఈరోజు మా చిన్నోడు లంచ్లోకి వెజిటేబుల్ పులావ్ విత్ బాయిల్డ్ ఎగ్. నేను మొన్నటి వరకు ఓన్లీ యోక్ పార్ట్ పెట్టేదాన్ని, బట్ రీసెంట్గా నేను వైట్ పార్ట్ కూడా పెడుతున్నాను. జనరల్గా కొందరు బేబీస్కి సాలిడ్ స్టార్ట్ అవ్వగానే అరౌండ్ 7-8 months ఉన్నప్పుడే ఎగ్ ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ మా పీడియాట్రిషియన్ మాత్రం కొంచెం లేట్గానే స్టార్ట్ చేద్దామన్నారు. సో నేను డాక్టర్ని కనుక్కున్న తర్వాత అరౌండ్ 10 months అలా ఉన్నప్పుడు నేను ఎగ్ ఇంట్రడ్యూస్ చేశాను. బేబీస్ ఎప్పుడైనా మీరు ఎగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో ఓన్లీ యోక్ పార్ట్ పెట్టండి, బికాస్ వైట్ పార్ట్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి, సో వాళ్ళకి కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. అండ్ కొందరు ఏంటంటే ఎగ్కి ఎలర్జీకి ఉంటారు, సో అందుకే ఫస్ట్ ఓన్లీ యోక్ పార్ట్ పెట్టండి. వాళ్ళకి అంతా ఓకే అన్నప్పుడు మెల్లిగా అరౌండ్ 1 year ఉన్నప్పుడు వైట్ పార్ట్ ఇంట్రడ్యూస్ చేయండి. లంచ్ అవ్వగానే చిన్న పని ఉంటే చిన్నోని తీసుకొని నేను డీమార్ట్కి వచ్చాను. డీమార్ట్కి రాగానే మన ట్రాలీలో కూర్చోబెడితే మన ఎగ్జైట్మెంట్ చూడాలి.
అలా వాడిని ట్రాలీలో తిప్పుతుంటే కిండర్ జాయ్ అనిపించింది. వాడికి యాక్చువల్లీ కిండర్ జాయ్ తెలియదు, చూడగానే కలర్ఫుల్గా అట్రాక్టివ్ అనిపించింది. మా మమ్మీ ఏదో నాకు కొత్త టాయ్ ఇచ్చింది అనుకున్నాడు. ఆల్మోస్ట్ షాపింగ్ మొత్తం ఆ కిండర్ జాయ్ వాడి చేతిలోనే ఉంది. ఎన్ని ఇచ్చినా కూడా దాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇక్కడ వాడికి నేను జెమ్స్ బాల్ ఇస్తే కూడా చూడండి వద్దని ఎంత క్యూట్గా చెప్తున్నాడు. నేను యాక్చువల్లీ డీమార్ట్కి బెడ్షీట్స్ కోసం వచ్చాను. చాలా రోజులు అవుతుంది బెడ్షీట్స్ తీసుకొని. నేను మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటాను, క్వాలిటీ చాలా బాగుంటాయి. బట్ ఈ మధ్య ఏంటంటే మ్యాక్సిమం మైక్రో ఫైబరే వస్తున్నాయి, కాటన్ కలెక్షన్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని మైక్రో ఫైబరే ఉండే, హార్డ్లీ ఒక 5-6 ఉండే కాటన్లో. బట్ నాకు వాటి ప్రింట్ నచ్చలేదు. అట్లా అరుస్తారు ఎవరైనా? వద్దా? ఏమొద్దా? ఇదేముంది? ఏముంది చెప్పు. వద్దా? షాపింగ్ చేస్తుంటే మా చిన్నోడు అల్లరి మాత్రం మామూలుగా లేదు. ఎగ్జైట్మెంట్తో అరుస్తూనే ఉన్నాడు. కీకలు అయితే నాన్ స్టాప్, నెక్స్ట్ లెవెల్. అసలు ఎన్ని టాయ్స్ చూపించినా తగ్గట్లేదు. ఫైనల్లీ ఈ బుక్స్ కనిపిస్తే చూపించా. జస్ట్ అలా 2 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏమైతుంది అక్కడ చూడు. मस्त పొట్టి పొడుకాయ. హోలీ కదా, సో చిన్నగా ఏదైనా ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. వాల్కి వైట్ చార్ట్ స్టిక్ చేసి వీడి చిట్టి చిట్టి చేతులకి పెయింట్ రాసి ఇలా ప్రింట్ చేశాను. వాడు అసలు కోఆపరేట్ చేస్తాడో లేదో అనుకున్నా, బట్ లిటరల్లీ ఎంత సపోర్ట్ చేశాడో. వాడి హ్యాండ్ కల్లా పెయింట్ రాసి వాల్ పైన ప్రింట్ చేస్తుంటే వాడు ఎంత ఎంజాయ్ చేస్తుండేనో. ఆ హ్యాండ్ని అలా చూసుకుంటూ క్యూట్గా నవ్వుతుండే. కుదిరినన్ని కలర్స్తో అలా ర్యాండమ్గా పెయింట్ చేస్తూ వెళ్ళాము. అండ్ ప్రతి చోట పర్ఫెక్ట్గా వాడి హ్యాండ్ ప్రింట్ పడకపోయినా వాడి చిట్టి చేతులు అండ్ ఆ ఫైన్ లైన్స్ అవన్నీ ఎంత ముద్దుగా అనిపించాయో. ఓవరాల్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిట్టి చిట్టి చేతులు. యాక్చువల్లీ ఈజీగా వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ ఆయిల్ రాసాను. ఆగు, ఇంకొక కలర్ చేపిస్తా. ఇంకొక కలర్ పింక్ పెట్ట. పింక్ తుడవద్దంట రాక్షసుడు. ఇంకొక కలర్ చేపిస్తా బెట్ట. ఇంకొక కలర్, ఇంకొకటి. ఇట్స్ టైం ఫర్ పింక్. హ్యాండ్ పెట్టు. ఎంత కోఆపరేట్ చేస్తుండో అసలు అయితే. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తుండే. నేను అనుకున్నా అసలు ముట్టనివ్వడేమో పెట్టనివ్వడేమో అని, బట్ చాలా చాలా కోఆపరేట్ చేస్తుండే. మంచిగా హ్యాండ్ ప్రింట్స్ వచ్చేలా. ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? హోలీ ఫోటోషూట్కి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఫొటోస్ ఎలా వస్తాయో పక్కకు పెడితే, ఈ థీమ్ పిల్లలు ఒకవేళ 1 year అలా ఉన్న పిల్లలు అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు టాస్క్ ఎక్కడ ఉంటుందంటే పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆపితే మా ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్లీ నేను పిల్లలిద్దరి హ్యాండ్స్ ఇలా చేద్దాం అనుకున్నా, బట్ మేము ఇది చేస్తున్నప్పుడు ఖుషి లేకుండే. అండ్ రాగానే చిన్నోడు హ్యాండ్స్ చూసి తమ్ముడిదేనా నాదొద్దా అని చెప్పి మధ్యలో గ్యాప్స్ అని దాని హ్యాండ్స్తో ఫిల్ చేసేసింది. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసేసి బిస్కెట్ దండ వేశాను. చిన్నోడికి కుచ్చుకుంటుందేమో అని చెప్పి కొన్నే బిస్కెట్స్తో నెక్ వరకు రాకుండా దండ గుచ్చాను. హార్డ్లీ ఒక 5 minutes ఫొటోస్ వరకు ఉంచుకున్నాడు అంతే. వాడి ప్రాణం మొత్తం ఆ చాట్ దగ్గరే ఉంది. ఊరికి అక్కడికి వెళ్తున్నాడు, హ్యాండ్ చూసుకుంటున్నాడు, వాల్ పైన ప్రింట్ పెడుతున్నాడు. ఎంత ముద్దుగా అనిపించిందో. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. సీ యూ సూన్. బాయ్.